పెళ్లి సందడి తీసేటప్పుడే అరవింద్ గారు నేను రాఘవేంద్ర గారితో అన్నాం, ఏదన్నా ఒక కాంబినేషన్లో చిన్న సినిమా లాంటిది తీద్దామండి సరదాగా. అదైతే నేను రెడీగానే ఉన్నాను, నేను కథ కూడా చెప్తాను మీకు అని ఆయన నెక్స్ట్ 2 డేస్లోనో 3 డేస్లోనో కథ చెప్పారు. వెంటనే స్టార్ట్ చేసామమ్మ. అది పెళ్లి సందడి. పెళ్లి సందడి అట్లా. పెళ్లి సందడి చిన్న సినిమా ఎలా అయింది సార్? మొదలుపెట్టినప్పుడు చిన్న సినిమానే అమ్మ. అది 1 crore 20 lakhs అంత అయింది, ఇంక్లూడింగ్ రాఘవేంద్ర రెమ్యునరేషన్. అది 11,30,00,000 కలెక్ట్ చేస్తుందమ్మా. అది వాట్ అ రేంజ్! ఈ రోజు మనం ఈ ఫిగర్స్ మాట్లాడుతున్నాం అంటే మరి అది సక్సెస్ రేట్లో ఎక్కడుందో చెప్పలేమమ్మా. అది తర్వాత పరదేశీ తీసాం, అది కూడా పర్వాలేదు. ఆ తర్వాత ఇంకా నేను రాఘవేంద్రరావు గారు కలిసి స్టూడెంట్ నెంబర్ 1 అని తీసాం. స్టూడెంట్ నెంబర్ 1 ఇస్ అగైన్ సంచలనం. మీరు ఒక అంటే ఇంటర్నేషనల్ పునాది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచే స్టార్ట్ అయిందమ్మా. మా ఇద్దరిది, రాఘవేంద్రరావు గారిది నాది. ఒకసారి నేను అర్జున్ రాజు గారు ఉండగా, రోజా మూవీస్ అండి, మన ఈయన విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ త్రివిక్రమరావు గారు వచ్చి సరదాగా అందరితో చేస్తున్నావు కదా, మాతో కూడా చేయొచ్చు కదా అన్న. అలాగేనండి చేద్దామని నేను, త్రివిక్రమరావు గారు, దేవివర్ ప్రసాద్ కలిసి అమరాజీనామా. ఇది చూడండి, అంటే మనం సినిమా గురించి మాట్లాడినప్పుడు నిర్మాతలు ఒక్క చోటకి రావడం ఏంటి, ఒక స్నేహపూరిత వాతావరణంలో వ్యాపారం చేయడం అట్లాగే అమరాజీనామా అట్లాగే అది సూపర్ సక్సెస్ అయిందమ్మా. అది బాగా విపరీతమైన పేరు వచ్చింది. దానికి తోడు ఇంకా ఎప్పుడు వెనకెదిరి చూసుకోలేదమ్మా, అట్లాగే వెళ్ళిపోతూ ఉన్నాయి సినిమాలు. బట్ ఐ మస్ట్ సే, ఈ ఇండస్ట్రీలో ఫ్రెండ్షిప్ నిలబెట్టుకోవడం అనేది చాలా కత్తి మీద సాము లాంటిది. ఎప్పటికప్పుడు పరీక్షలు వస్తానే ఉంటాయి. మరి మీ బెస్ట్ ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్షిప్, ప్రయాణం, అవన్నీ ఎలా జరుగుతూ వస్తున్నాయి ఇప్పటికీ? మీరు అందరూ అంతే ఆణిముత్యాలు. అవునమ్మా. నేను అరవింద్ గారు ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాళ్ళలో నేను అరవింద్ గారే ఉన్నాం ఇండస్ట్రీలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. అవును. అట్లాగే ఆయన పెద్దగా నాకు ఫోన్ చేసి ఎంకరేజ్ చేస్తుంటారు. ఏంటి ఆ సినిమాలు ఎలా తీస్తున్నారండి, మీకే తర్వాత ఏంటి, మీరే తీయగలుగుతారు ఇట్లాంటి అని ఆయన అంటుంటారు, నేను ఆయన అంటుంటాను. జగదేక వీరుడు అతిలోక సుందరి అది మొదలుపెట్టినప్పుడే మేము అదే అనిపించింది, ఈ సినిమాలుకి భిన్నంగా ఏదో తీయాలి, బాస్ కాల్చిస్తే తీయాలి అని అనుకుని జగదేక వీరుడు అతిలోక సుందరి కథ రెడీ చేస్తే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యి, ఆ తర్వాత ఆయన కూడా 1.5 month 2 months ఈ కథ మీద కూర్చున్నారు. దాదాపు ఆ కథ మీద 27 మంది రైటర్స్ వర్క్ చేశారు. 27 మంది పరచూరి బ్రదర్స్ తప్ప మిగతా వాళ్ళు అందరూ వర్క్ చేశారమ్మా. సత్యానంద్, అల్లమూరి వీరేంద్రనాథ్, జింజాల, తమిళియన్స్ ఎంతోమంది. అట్లాగే అది స్టిల్ రికార్డ్స్ అన్నీ కొట్టిందమ్మా. ఎన్నో సెంటర్లలో 100 రోజులు 200 రోజులు కూడా ఆడింది. థియేటర్లో మోకాల వరకు నీళ్ళల్లో కూడా కూర్చుని చూసారంటే, ఒక తుఫాను ఆంధ్రప్రదేశ్ని వణికిస్తున్నా సరే ఎంటర్టైన్మెంట్ అది ఇచ్చిందంటే ఎంత గొప్పతనం అది, ఎంత గొప్పతనం. అలాగే అప్పటి నుంచి మొదలయ్యి చిరంజీవి గారికి నాకు ఎనలేని ఫ్రెండ్షిప్, అది వెలలేని ఫ్రెండ్షిప్ అంటాను సార్ నేనైతే. వెలలేని ఫ్రెండ్షిప్ నిజంగా అండి. 4 సినిమాలు చేసామమ్మా. 3 సినిమాలు అయితే అసలు అమోఘం. జగదేక వీరుడు చూడాలని ఉంది, ఇంద్ర అమ్మ, ఇంద్ర ఈ 3 ఆణిముత్యాలు. తర్వాత జై చిరంజీవి, అది కూడా బాగానే. ఎస్, ద రేంజ్ దట్ ద ఫిల్మ్స్ హ్యావ్. అంటే మీరు ఎంత హంబుల్గా ఎలా ఉండగలుగుతారా అని నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉంటుందండి. ఒక స్థాయిలో, పతాక స్థాయిలో మీరు రికార్డులు చూశారు, అంతే స్థాయిలో సింపుల్గా ఈ సినిమా ఆడలేదు అనే అంత సింపుల్గా తీసుకోగలిగారు. ఎలా తీసుకున్నారు మీ కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంత సాధించని సినిమాల్ని? నాకు ముందే కొద్దిగా సినిమా మొదలుపెట్టగానే కొంతకాలం అయిన తర్వాత అనుమానం వస్తుందమ్మా, ఏదో కొద్దిగా
మన టేస్ట్లో లేకుండా పక్కకి వెళ్తూ ఉంది అని. అలాంటప్పుడు అది మెంటల్గా ప్రిపేర్ అవుతాను నేను కూడా ముందుగానే. ఓహో ఇది మన దారిలో లేదు, దీనికి ఖర్చు అంటే ఇవాళ ఖర్చు అదుపు చేయలేము, దీన్ని అలా వదిలేసేయటమే తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు అని అనుకుంటాం. సో ముందే ప్రిపేర్ అయిపోయారు కాబట్టి అది బాక్స్ ఆఫీస్ దగ్గర దాని నంబర్స్, దాని రాబడులు ఎఫెక్ట్ చేయలేదు మిమ్మల్ని? చేయలేదమ్మా. బాగా వర్స్ట్ అయిన అయ్యాంలే, మనం కూడా సినిమాల మీద సినిమాలు తీసి ఒక 2 years 3 years రెస్ట్ తీసుకుందాం అని అనుకున్నా. ఆ టైంలోనే మా పిల్లలు వచ్చారు. వాళ్ళు వచ్చి కరెక్ట్గా ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా స్క్రిప్ట్ తీసుకొచ్చారు, ఈ సినిమా తీయాలి అని. నాగి చూడండి అమ్మా, ఇప్పటికీ మీరు కూడా నాలాగానే చిన్న చిన్న అకౌంట్లు ఇది. అప్పటికి వీళ్ళు స్టార్ట్ చేసి సినిమా ఇండస్ట్రీకి మీరు మీట్ అయిపోయారు వాళ్ళు కూడా. వెన్ దే స్టార్టెడ్ చాలా డిఫరెంట్ సినిమా తీశారు. ఇప్పుడు బాణం వాజ్ అన్ అమేజింగ్ ఫిల్మ్, నాకు ఎంత ఇష్టమో బాణం. సీతారామం కూడానమ్మా వాళ్ళు తీసుకొచ్చి నాకు అప్పచెప్పిన స్క్రిప్టే. డాడీ హను బాగా చెప్పాడు డాడీ, విన్నాను, నిజంగానే అందులో విషయం ఉందమ్మా, కూర్చుంటే మనకు వర్కౌట్ అవుతుంది అని ఒక 2-3 months వరుస పెట్టి కూర్చున్నాను నేను హను. అందుకని అది ఆ సినిమా ఆ షేప్కి వచ్చింది. స్వప్న కానీ స్వీటీ కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అసలు, ఎక్కడ ఏ విషయంలోనూ. సార్ ఇక్కడ ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. సినిమా ఇండస్ట్రీలో లెగసీ ఆర్ వారసత్వం ఇవి మేము చూస్తూనే వచ్చాం, కానీ ఒక ఇంటి నుంచి వచ్చినటువంటి వారసత్వంలో, నేను ఇక్కడ జెండర్ అనట్లేదు సార్, ఇంకా చాలామందితో పోటీ ఏమో, కానీ మీ అమ్మాయిలు వేరు సార్, మీ అమ్మాయిలు బంగారాలు. ది వే దట్ దే హ్యావ్ పుణికి పుచ్చుకోవడం అంటే వ్యాపార సూత్రాలని, ఏ సినిమాకి ఉన్నటువంటి కళాత్మకతని, వ్యాపార సూత్రాలని వీళ్ళు సంగమించి మేళవించినట్టు నాకు తెలిసి ఇంతవరకు జరగలేదేమో అనుకుంటున్నాను సార్. నేను అదే అనుకుంటాను, ఖచ్చితంగా నేను అదే ఫీల్ అవుతాను. నా పిల్లలు కదా వీళ్ళు ఎంత కష్టపడుతున్నారు. ఈ కల్కికి అయితే 3 years నాన్ స్టాప్గా కష్టపడ్డారు. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్ అని అనిపించింది. అది ఎవడే సుబ్రహ్మణ్యంతో ప్రారంభమై ఉండాలి అంటే ఆ గురి, పిల్లలు వాళ్ళ అభిరుచి, నాగి కుటుంబంలోకి అల్లుడై రావడం, అక్కడి నుంచి ఒక దిశ మారింది అనుకుంటున్నాను నేను. జాతిరత్నాలు తీసేటప్పుడు కూడా వాళ్ళిద్దరూ నాగితో కలిసి తీశారు మా జాతిరత్నాలు అనేది అసలు ఎలాంటి సినిమా అమ్మా అది కూడా. సార్ అది కోవిడ్ తర్వాత తెరలు తెరుచుకుంటే మళ్ళీ ఒక తెరలుగా నవ్వి రికార్డులు తెరలుగా మళ్ళీ రాసుకోవచ్చు అన్నట్టుగా తయారైన సినిమా. ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ జాతిరత్నాలు దత్ గారు. ఐ కాంట్ టెల్ యూ, థియేటర్కి వెళ్ళి కూర్చుని ఏడ్చాను నేను. ఆ సినిమా నవ్వించిన సినిమా అయినా కూడా ఐ వాజ్ క్రైయింగ్, ఎందుకంటే మళ్ళీ ఇలాంటి రోజు మనం సినిమా ఇండస్ట్రీ చూస్తుందా, థియేటర్కి జనాలు వచ్చి కూర్చోగలిగే రోజు ఒక పాండమిక్ తర్వాత జరుగుతుందా అనుకున్నాం. నిజం.